Hello everyone, welcome back to our channel. These are our questions. Today we are going to solve all of them. Okay, let's see one by one. See, this is the list of our questions of today's session. Totally there are 25 questions. There just we are going to solve. Right, let's start with the first one. Let's see first question. If A and B are odd numbers, then which of the following is even? Okay, A, B అనేవి ఎనీ ఇంటిజర్స్, టూ ఆడ్ నంబర్స్, బేసి సంఖ్యలు అనుకోండి. వాటిలో మనకి కొన్ని ఫార్ములా ఇచ్చాడు అండ్ వీటిలో ఈవెన్ నంబర్ అయ్యేవి ఏంటి అన్నాడు. సో ఏ ప్లస్ బి చేస్తే ఈవెన్ అవుతుందా, ఏ ప్లస్ బి ప్లస్ 1 అవుతుందా, ఏబి అవుతుందా, ఏ ఇంటూ బి ప్లస్ 2 అవుతుందా చూడాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ సెషన్. లెట్స్ సాల్వ్ దిస్. ఇప్పుడు మనకి ఎనీ టూ నంబర్స్ ఆడ్ నంబర్స్ అనుకోండి. హియర్ ఈజ్ ఎ రూల్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ద sum of any two odd numbers is always an even number. రెండు మనం బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్ తీసుకొని సమ్ చేస్తే ఎప్పుడు మనకి ఒక ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఏ అండ్ బి ఆర్ ఆడ్ నెంబర్స్ అన్నాడు కదా. సో మనకి ఏ ప్లస్ బి సమ్ చేసినప్పుడు మాత్రమే ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది. సమ్ చేస్తేనే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో వీ కెన్ సే ఫైనలీ దాట్ ద సమ్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈవెన్. దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. హియర్ ఏ ఈజ్ odd numbers. Okay, a is 3 and b is 5. These two are odd numbers. If you add these two numbers you should get 8 here. So 8 is the even number. That is the rule. Sum of any two odd numbers is always one even number. Okay, right, let's go for the second question. Which one of the following can't be the square of a natural number? Okay, here you can see ఈ కింది వాటిలో ఏది ప్రధాన సంఖ్యకు స్క్వేర్ మీన్స్ వర్గం కాదు అన్నాడు. Which one of the following can't be a square of natural number? So options ఉన్నాయి కదా, 3, 2, 7, 6, 1. So this is B, C, D. For suppose ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, if you take any square number, you can focus on the units digit place. That means ones place. For suppose in units place the numbers are 0, 1, 4, 5, 6, 9. సో ఈ నంబర్స్ కానీ మనకి యూనిట్స్ డిజిట్ ప్లేస్లో ఉంటే ద టోటల్ నంబర్ వర్గ సంఖ్య అవుతుందా కాదా అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏ 1, 5, 7, 4. సో 1, 6, 4, 2, this is the option. So last number is 2. సో కంప్లీట్లీ వర్గ సంఖ్య కానిది ఏది అంటే ఇక్కడ 2 అవుతుంది. మనకి ఈ నెంబర్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఎక్కడ యూనిట్స్ ప్లేస్లో అంటే నథింగ్ బట్ వన్స్ ప్లేస్లో, అవి మనకి వర్గ సంఖ్య అనేది అవుతుంది. సో వర్గ సంఖ్య నథింగ్ బట్ స్క్వేర్ నంబర్. ఓకే, ఈ నెంబర్స్ అనేవి ఉంటే యూనిట్స్ డిజిట్లో అండ్ హియర్ 2 వర్గ సంఖ్య కాదు అంటాం. దట్ ఈస్ ద ఆన్సర్. లెట్స్ గో ఫర్ థర్డ్ వన్. వాట్ స్మాలెస్ట్ నంబర్ షుడ్ బీ యాడెడ్ టు 4456 so that the sum is completely divisible by 6. Okay, and here is the question you have. 4456 కు ఏ లీస్ట్ నెంబర్ని మనం యాడ్ చేస్తే వచ్చే సమ్ అనేది మనకి 6తో కంప్లీట్లీ డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో హియర్ 6th డివిజిబిలిటీ
యాక్చువల్లీ ద నంబర్ డివిజిబుల్ బై 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే దట్ నంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 3. మనకి డివిజిబిలిటీ రూల్స్ 2 and 3 తెలుసు కదా. 3కి ఏమో మొత్తం ఆల్ డిజిట్స్ అనేవి సమ్ చేస్తాం. సో 2కి ఏంటి, లాస్ట్ డిజిట్ ఏమో 2తో డివిజిబుల్ అయిపోతే సరిపోతుంది. సో ఈ 3 డివిజిబిలిటీ రూల్స్ సాటిస్ఫై చేస్తే దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్డ్ బై 6 అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు 4456. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, 4456 వాడు ఇచ్చిన నంబర్ తీసుకొని డైరెక్ట్లీ 6తో డివైడ్ చేస్తాం. 7 4s 42 and here is 2 5 4 6 24 is 16, here is 2 6 12, here is 4. So this is remainder, this is quotient, this is divisor, this is dividend. Okay, now what you are going to do, so which number should be added. సో మనం కలపవలసిన నంబర్ ఏంటో చూడాలి. అంటే ఇక్కడ రూల్ ఏంటి అంటే, మనకి డివైజర్ ఉంది కదా 6 మైనస్ రిమైండర్ చేస్తే యాడింగ్ నంబర్ ఏంటో వస్తుంది. ఇక్కడ చూడండి, 6 మైనస్ 4 చేశాను, 2 వచ్చింది. సో ఆ 2ని మనం ఈ నంబర్కి యాడ్ చేద్దాం. 4458 వస్తుంది. సో దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఓకే, దిస్ ఈజ్ ద రూల్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. డివిడెండ్ అంటే మనం ఏదైతే నంబర్ తీసుకుంటామో దాన్ని ఏమంటామంటే విభాజ్యము అంటాం. అండ్ ఏదైతే నంబర్తో మనం డివిజన్ చేస్తామో దట్ ఈజ్ ఓన్లీ డివైజర్, ఇన్ ఇంగ్లీష్ విభాజకం. ఇంగ్లీష్లో డివైజర్, తెలుగులో విభాజకం అంటాం. అండ్ ఫైనల్లీ మనకి ఆన్సర్ వస్తుంది కదా, దట్ ఈస్ ఓన్లీ కోషియంట్, సో భాగఫలం. రిమైండర్ అంటే నథింగ్ బట్ శేషము. ఓకే, బేసింగ్ అపాన్ దిస్ మనం ఎలా చెప్తాము అంటే దీన్ని బేస్ చేసుకొని, దిస్ ఈజ్ ఎ జనరల్ రూల్. మనకి దీని నుంచి సి హియర్ విభాజ్యము నథింగ్ బట్ డివిడెండ్ రావాలి. డివిడెండ్ ఏం చేస్తాము అంటే డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా. అంటే డివిడెండ్ రావాలనుకోండి, డివైజర్ని కోషియంట్తో మల్టిప్లై చేస్తాము ప్లస్ రిమైండర్ యాడ్ చేస్తాం. ఓకే, అండ్ లీస్ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కొన్ని క్వశ్చన్స్లో చూడండి, ఏ లీస్ నంబర్ని దానికి యాడ్ చేస్తే ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు కదా. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇన్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, లీస్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి డివిడెండ్ ప్లస్ డివైజర్ మైనస్ రిమైండర్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. లీస్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి డివిడెండ్కి డివైజర్ అండ్ రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసి దీనికి యాడ్ చేస్తాం. అండ్ హైయెస్ట్ నంబర్ గరిష్ట సంఖ్య మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, డివిడెండ్ సేమ్ డివిడెండ్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ దీన్ని నుంచి రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకు అంటే హైయెస్ట్ నంబర్ కావాలి అంటే. అండ్ మన కింద క్వశ్చన్లో ఇచ్చినట్టు విచ్ నంబర్ ఈజ్ గోయింగ్ టు యాడెడ్, కలపవలసిన నంబర్ నథింగ్ బట్ యాడింగ్ నంబర్. ఏదైతే నంబర్ యాడ్ చేయాలో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సో డివైజర్ మైనస్ రిమైండర్. ఓకే, divisor minus remainder and subtracting.
యాడింగ్ నంబర్, ఏదైనా కలపవలసిన నంబర్ ఉంటే డివైజర్ నుంచి రిమైండర్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. అండ్ అలానే సబ్ట్రాక్టింగ్ నంబర్ కావాలనుకోండి, అంటే తీసివేయవలసిన నంబర్ అది కావాలి అంటే ఏం చేయాలి? దట్ మస్ట్ బీ ఈక్వల్ టు రిమైండర్ 1 అనుకోండి, సబ్ట్రాక్టింగ్ నంబర్ మస్ట్ బి 1. అలా రిమైండర్ అండ్ సబ్ట్రాక్టింగ్ నంబర్ రెండు సేమ్ అవుతాయి. సో ఇది మినిమం రూల్స్ అనమాట. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ దీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నది ఏంటి, డివైజర్ ఏంటి, డివిడెండ్ ఏంటి, కోషియంట్ ఏంటి, రిమైండర్ ఏంటో తెలియాలి. సో తెలుగులో కూడా నేను నేమ్స్ రాశాను. అండ్ డివిడెండ్ ఎప్పుడు వస్తుంది? డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. క్లియర్. అండ్ లీస్ట్ నంబర్, if you want to find out the least number, dividend plus divisor minus remainder. You have to remember these formulae. Highest number kavalante dividend minus remainder, and adding number divisor minus remainder, and subtracting number remainder అనేది సేమ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే టుడే ఇన్ దిస్ సెషన్ all the problems most probably based upon the formula. డివైజర్ ఏంటి, డివిడెండ్ ఏంటి, కోషియంట్ ఏంటి, రిమైండర్ ఏంటి, ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకుని మనం ఈ క్లాస్లో సాల్వ్ చేస్తాం. సో అవన్నీ చెప్పాల్సి వచ్చింది. లెట్స్ గో ఫర్ హియర్. థర్డ్ వన్ ఫినిష్ కదా, థర్డ్ వన్ అయింది. లెట్స్ గో ఫర్ ఫోర్త్ వన్. విచ్ నంబర్ ఈస్ నియరెస్ట్ టు 9217? హియర్ ఈస్ ద ఫోర్త్ వన్. Which number is nearest to 9217 which is completely divisible by 88? Okay, now 88 చేత కంప్లీట్లీ డివిజిబుల్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే 9217కి మనం అత్యంత సమీపంగా, అంటే నియరెస్ట్ నంబర్ అన్నాడు, అత్యంత సమీపంగా నియరెస్ట్ ఉండే న్యాచురల్ నంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, నియరెస్ట్గా ఉండే న్యాచురల్ నంబర్ అని అడిగినప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? నియరెస్ట్ నంబర్, సో డివైజర్ మైనస్ రిమైండర్ అవుతుంది. ఓకే, అండ్ ఇది తక్కువగా ఉందనుకోండి, డివిడెండ్కి మనం యాడ్ చేస్తాం. రిమైండర్ తక్కువగా ఉంటే డివిడెండ్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో చూద్దాం, 9217 88 విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 88. ఫస్ట్ ఈ నంబర్ 88 డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 1 here 41, so 0 directly this 7. Now let's check once. 488 sir, 88 into 4, that must be 352. Then if you subtract 65 you should get. So it is the remainder. Now difference you are going to find out. 88 minus 65, that is 23. So the difference is less than the dividend. So we have to add the number to 9217, the dividend, plus 23, 9240. Okay, which is the nearest number to 9217 which is completely divisible by 88 అంటే 9240 అవుతుంది. అర్థమైందా? రైట్, ఇప్పుడు మనం చూడండి, డివైజర్ మనకి ఒక్క నిమిషం, దిస్ ఈజ్ డివిడెండ్. ఓకే, 9217 ఈజ్ ద డివిడెండ్. మనం డిఫరెన్స్ చేసాం కదా, అది డివిడెండ్ కంటే మనకి తక్కువ వచ్చింది, 23 వచ్చింది. అందుకని 23 మనం యాడ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ద సొల్యూషన్. లెట్స్ గో ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. Which natural number is nearest to 8485 which is completely divisible by 75? Here, let's see. This is also same, nearest number find out chestam, which is completely divisible by 75 annadu. Directly you can take 8485
with 75. Let's do it. On dividing, we are going to get one time 75, here 9 and 8, again here one time 75, so 235. Now 3 times 225, here is the remainder 10. So the required number means 8485 minus 10 is equal to 8475. Why? Because this is smaller than dividend, so we have to subtract this number from dividend. So finally we will get the answer. Okay, this is the shortcut way. Fifth question is completed. Now question number 6. Largest 4-digit number exactly divisible by 88. Largest 4-digit number exactly divisible by 88. So here largest 4-digit number you know very well, that is 9999, 9999. Simply with this number 88 you have to divide this number 9999. So here one time 9, again one time 88, so 319. Now 3 times 264, 55. Now the required number 9999 minus this remainder is equal to 9944. Why? Because this is smaller than the dividend, so you have to subtract the number. Now largest 4-digit number exactly divisible by 88 is 9944. That is the correct answer. Now let's go for seventh question. The largest 5-digit number exactly divisible by 91. Okay, largest 5-digit number which is exactly divisible by 91. So here 5-digit number, largest 5-digit number ante telsu 5 nines simply. 1 2 3 4 5 5 nines. Simply 91 తో డివైడ్ చేస్తాం. One time 91, here 8 9, so this is least one, so we are keeping 0 here. Now 899, now 991s are 819, now 809, now 8 times 7 28, remainder is 81. Now the required number, what you are going to do, 81 should be subtracted from this dividend. 5 nines here minus 81 is equal to 9918. This is the answer. The largest 5-digit number which is exactly divisible by 91 is 9918. That is the answer. Let's go for 8th one here. What least number must be subtracted from 13601 so that the remainder is divisible by 87? Let's read once again the question. What least number? So it must be divisible by 87. So from the question, from this number, which number we are going to subtract? A number ni manam subtract cheste a వచ్చి number completely 87 తో divisible అవుతుంది అంటున్నాడు. So for this 13601 directly 87 తో divide చేస్తాం. 87. So 1 time 87. Now here 490. Okay, 5 times 435. 5 into 87. 435. Remainder is
551 here, and 551 means 6 times 6 into 87 is 522 29. So remainder is 29 here. Now the required number is 29. The required number is 29. Why? Because here, as I already told you, subtracting number is equal to remainder. So adding number is equal to divisor minus remainder. Subtracting number is equal to same remainder. Remainder subtracting number same అవుతుంది కదా. So here is the question, what least number must be subtracted from 13601. సో ఏ నెంబర్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే అన్నాడు. సో రిమైండర్ ఎంత వస్తుందో అదే నంబర్ సేమ్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అబౌట్ 8th one, solution of 8th one. Now let's see 9th question here. What least number must be added? ఇక్కడ యాడింగ్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. యాడింగ్ నంబర్ ఇక్కడ చూడండి, చెప్పుకున్నాం కదా ఇందాక, యాడింగ్ నంబర్ కావాలి అంటే డివైజర్ మైనస్ రిమైండర్. చూద్దాం. సో here I'm going to write 9th one, solution of 9th one. Least number must be added to 1056 so that the sum is completely divisible by 23. Okay, now 4 times 92, subtraction means 6 3 1. Now 5 times 5 into 23, 115 21. So remainder is 21 we got here. Now the required number is 23. Here is the divisor minus remainder. 23 minus 21, so 2. Now if you add 2 to this number 1056, that must be completely divisible by 23. Clear? This is the shortcut way of solution. Let's see next one, 10th one. The smallest 5-digit number which is exactly divisible by 41. Smallest 5-digit number. So smallest 5-digit number means 10,000, which is exactly divisible by 41. So 2 times 82, 180. Now 4 times 164, 160. Now 3 times 123, 37 is the remainder here. Now the least number, the smallest 5-digit number exactly divisible by 41. Now the least number you have to get from 10,000 plus 41 minus 37. Here you can see 10,000 is the dividend, 41 is divisor minus remainder. So least number you have to find out here. For this finding the least number, this is the formula from dividend. Here 10,000 divisor minus remainder. So okay, this is the simple way of solution of this question. 41 minus 37. Now answer is 10,004. This is the least number. We shall go for 11th one. The smallest 5-digit number exactly divisible by 111. Okay, 111 చేత divisible అయ్యే 6-digit least number. Sorry, 5-digit. 5 or 6. Just I'll get clarity. 6-digit number. Sorry. Here 5-digit number completed already. So now it is 6-digit number. Let's do it. Smallest 6-digit number. So that number must be, I think, 1 lakh.
with this 1 lakh dividend this is, and here with divisible by 111. Now exactly 900 times 99900, so 100 is the remainder here. Now we have to find out the smallest 6 digit number, smallest number, so least number. For that formula, dividend plus divisor minus remainder. Now dividend is 1 lakh plus divisor is 111 minus remainder is 100. So finally 00011, that is the answer. This is the 6 digit number exactly divisible by 111, right? And see question number 12. In a division, the divisor is 10 times the quotient and 5 times the remainder. If the remainder is 46, what is the dividend? So in this question we have to find out only the dividend. Let's see the meaning of this question first of all. In a division, మనకి డివిజన్లో ఏంటట, the divisor is 10 times. డివైజర్ అంటే విభాజకము, 10 times the quotient, quotientకి 10 times ఉంది, దెన్ రిమైండర్కి 5 times ఉంది. రిమైండర్ 46 అయితే ఫైనల్ డివిడెండ్ అనేది ఎంత అంటున్నాడు. డివిడెండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో లెట్స్ డూ ఇట్. ఫ్రమ్ దిస్ క్వశ్చన్, divisor is equal to 5 into 46. Why? Because 5 times the remainder. If the remainder is 46, 5 times the remainder అంటే 5 into 46 చేస్తాం. ఎందుకు? the divisor is 10 times the quotient. Now divisor కావాలి అంటే 5 times of this remainder. So this is 230. Now 10 into 230, sorry 10 into quotient, 10 times the quotient అన్నాడు కదా, 10 into quotient is equal to 230కి ఈక్వల్ చేస్తాం. నా quotient ఏమవుతుంది, 230 by 10, that is 23. Now dividend కావాలి. Dividend, what is the formula for that? Divisor into quotient plus remainder. Here divisor is 230 into quotient is 23 plus remainder is 46. Now 5290 plus 46, 5336. That is the answer. So in a division, sum the divisor is 10 times the quotient and 5 times the remainder. If the remainder is 46, what is the dividend? Means dividend ఏమొస్తుంది ఇక్కడ 5336 అవుతుంది. Next question, question number 13. On dividing a number by 68, we get 269 as quotient, 0 as remainder. On dividing the same number by 67, what will be the remainder? Okay, and 68తో మనం డివైడ్ చేస్తే 269 కోషియంట్ వచ్చింది, 0 రిమైండర్ వచ్చింది. ఐఎమ్ డివైడింగ్ ద సేమ్ నంబర్ బై 67. సేమ్ నంబర్ మనం అంటే 67తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్. హియర్ ఈస్ ద నంబర్ ఈజ్ ఈక్వల్ టు 269 into 68 plus 0, that is 18292.
First of all, basing upon the formula, here required number means dividend. Okay, and here 269 as quotient and 68 is divisor and 0 is remainder. So basing upon these numbers, we should get here dividend. Now final number we got, and what will be the remainder? And if you divide the same number with 67, then what will be the remainder? That is the question they have asked. Now 18 to 92, if you divide with 67, now 2 times 67 into 2, that is 134. If you subtract 489, now 7 times 7 into 67, so 469, 202. Now 3 times 201, remainder is 1. Now the required number is, so what they have asked here, only we have to find out the remainder only. So remainder is here 1, we got it. So that's the answer, right? We shall go for next one. Right, 14th one. On dividing a number by 56, we get 29 as remainder. I am going to write here a number by 56, remainder is 29. On dividing the same number by 8, what will be the remainder? Okay, this is also same model question. In a simple shortcut way, ఒక నంబర్ను మనం 56తో డివైడ్ చేస్తే 29 రిమైండర్ వచ్చిందట. అదే నంబర్ను 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. సో 29 8తో డివైడ్ చేస్తే 3 8s 24. Now 5 is the remainder. Okay, in another way of solution of this question, let's see. Let x be the number and y be the quotient. Then x is equal to 56 into y plus 29, that is the remainder. That is equal to 56 means 8 into 7y plus 8 into 3 plus 5. Now 8 into 7y plus 3 plus 5. Now the required number is 5. We shall go for 15th one. The difference between two numbers is 1365. On dividing the larger number by the smaller, we get 6 as quotient and 15 as remainder. What is the smaller number? That means రెండు నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. వీటిలో పెద్ద సంఖ్యను స్మాలెస్ట్ నంబర్ చిన్న సంఖ్యతో డివైడ్ చేస్తే 6 ఏమో కోషియంట్ గాను 15 ఏమో రిమైండర్ గాను వచ్చిందిట. సో ఇప్పుడు మనం స్మాల్ నంబర్ ఏమో ఎక్స్ అనుకుందాం. సో ఫైండ్ అవుట్ చేయాలి కదా. నౌ బిగ్ నంబర్ లార్జెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1365. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ కాబట్టి 1365 తీసుకున్నాం. నౌ ఎక్స్ ప్లస్ 1365 ఈజ్ ఈక్వల్ టు 6x plus 15. Why? Because 6 is the quotient into x plus here is 15 remainder. Now what is the smallest number kada? Ippudu chudandi 5x is equal to 1350. Okay, 1365 minus 15. Now x is equal to,
By dividing that number, finally 270 is the answer. So 270 is the smallest number. We shall go for next one, 16th one. This is also same. In a division, some remainder is 0. A student mistook the divisor by 12 instead of 21, obtained 35 as quotient. What is the correct quotient here? So this is the question. Let's see. This is a division, so remainder is 0. One student ఏం చేశాడు, 21కి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ 21 he wrote 12. అప్పుడు ఏమైంది, అతనికి 35 అనేది కోషియంట్గా వచ్చింది. నౌ కరెక్ట్ కోషియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 21కి బదులు 12 అని వేశాడు. ఓకే, నౌ ద షార్ట్ కట్ మెథడ్, the number is equal to 12 into 35 is equal to 420. Now divisor కావాలి, సారీ quotient కదా, what they have asked correct quotient. Now 420 by 21, so 20 times. Correct quotient is here 20. Number 17, the sum of two numbers is 12 and their product is 35. What's the sum of the reciprocals of these numbers? Reciprocals of these numbers. Okay, in this question two numbers sum ఇచ్చాడు, అంటే కంప్లీట్లీ మొత్తం అనేది 12 ఉంది. వాటి ప్రోడక్ట్ అండ్ మల్టిప్లై చేస్తే వాటి ప్రోడక్ట్ ఏమో 35. అండ్ sum of reciprocal means nothing but విలోమము. Okay, now here is the shortcut method. What we are going to have, a plus b is equal to 12 అంటే sum కదా, and మల్టిప్లై చేస్తే a into b is equal to 35. సో ఇది మనకి వాడు ఇచ్చిన డీటెయిల్స్. నౌ 1 by a plus 1 by b is equal to a plus b by ab is equal to a plus b 12 by 35. Now sum of reciprocals of these numbers is 12 by 35. 18th one here, if 60% of 3 by 5 of a number is 36, then the number is, so let the number be x. 3 by 5 పార్ట్లో 60% ఏమో 36, దెన్ ఆ నంబర్ చూడండి x అనుకున్నాం అనుకో, 3 by 5 into 60% of x is equal to 36. ఓకే, ఇక్కడ ఆఫ్ అంటే మనకి మల్టిప్లికేషన్, ఇంటూ అని మీనింగ్ వస్తుంది. 60% ఇంటూ 3 by 5 ఆఫ్ దట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 36. నౌ 36 by 100 into x is equal to 36. Now x is equal to 100. Now let's see clearly. For suppose, let the number x, then 60% of 3 by 5 is equal to 36. Now 60 by 100 into 3 by 5 into x is equal to 36. Now x is equal to 36 into 25 by 9 is equal to 100. Okay, in this way also you can solve the question. Now question number 19. If the difference between a positive proper fraction and its reciprocal is 9 by 20.
Sum number 19. The difference between a positive proper fraction. Here is a fraction, positive proper fraction, and its reciprocal is 9/20. సో ఒక ఫ్రాక్షన్కి దాని విలోమానికి తేడా డిఫరెన్స్ అనేది 9/20. అయితే ఆ ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ద ఫ్రాక్షన్ ఈజ్, సో హియర్ లెట్ ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ టు బీ ఎక్స్. మనకు కావాల్సిన ఫ్రాక్షన్ ఎక్స్ అనుకుంటే దెన్ 1/x minus x is equal to 9/20. This is the required fraction and 1/x is the reciprocal of that fraction. The difference is in between these two is 9/20. Now therefore 1 minus x square by x is equal to 9/20. Okay, 1 minus x square by x. Twenty minus 20x square. Now 9x. So from this 20x square plus 9x minus 20 is equal to 0. Therefore 20x square plus 25x minus 16x minus 20 is equal to 0. Now if you simplify 5x into 4x plus 5 minus 4 into 4x plus 5. Now from this 4x plus 5 to 5x minus 4 is equal to 0. X is equal to 4/5. So the exact fraction is 4/5. Let's check it once whether the answer is correct or not. Here 5/4 minus 4/5, that is the reciprocal, is equal to 9/20. They have given in the question. Now 25 minus 16 by 20, 9/20. From this 9/20 is equal to 9/20. So this is the correct answer. Question number 20. On dividing 2272 as well as 875 by 3-digit number n, we get the same remainder. The sum of the digits of n is, this is the question. That means a 3-digit number మనకి ఎన్తో 2272ను కానీ యాజ్ వెల్ యాజ్ 875తో కానీ ఈ నెంబర్ని కానీ దీన్ని కానీ మనం డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అనేది సేమ్. నౌ ఎన్లో ఆ నంబర్స్ మొత్తం ఎంతో చెప్పాలి. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆఫ్ ఎన్లో ఉండే నంబర్స్ మొత్తం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నౌ లెట్స్ సీ షార్ట్ కట్ ఎలా అంటే, see now first number 2272 minus 875, that is equal to 1397. ఈ నంబర్ని ఎన్ ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయాలి, ఖచ్చితంగా భాగించేదిగా ఉండాలి. అంటే 1397ని ఎలా రాయొచ్చు మనం, 11 into 1.
Now this 11 into 127. సో 3 digit number అంటే 3 digit number ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 127 అవుతుంది. అంటే ఎన్లోని డిజిట్స్ సమ్ చేసామనుకోండి 1 ప్లస్ 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 10. సో ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 10 వచ్చింది. దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. క్లియర్లీ ఫస్ట్ సబ్ట్రాక్షన్. సో 1397 విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఎన్. నౌ 1397 ఇలా రాసుకున్నాం 127 ఇంటూ 11. సో దీనిలో మనం 3 digit నెంబర్ మాత్రమే తీసుకున్నాం, కన్సిడర్ చేసాం. 3 digit నెంబర్ని సమ్ చేసాం లాస్ట్లో. నౌ 21. On multiplying a number by 7, the product is a number each of whose digits is 3. The smallest such number is. అంటే ఫర్ సపోజ్ ఒక నంబర్ తీసుకుని దాన్ని 7తో మల్టిప్లై చేసాం, వచ్చే ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్లోని మ్యాక్సిమం అన్ని డిజిట్స్ కూడా 3s ఉన్నాయట, అన్ని స్థానాలు 3గా వచ్చాయి. అలాంటి లీస్ట్ నంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. లీస్ట్ నంబర్. సో 21. We go on dividing a string of 3s by 7 till we get remainder 0. So 2, 3, 4, 5, 6. If you take 6 digits of 3, here 4 7s 28, 53. Now 7 7s 49, 43. Now 6 7s 42, 13. 1 7 is 7, 63. Now 9 7s are 63. So remainder 0. Now the number. So multiplying a number by 7, the product is a number each of whose digits is 3. The smallest such number is 47619. That is the answer. Let's see next question, number 22. If the difference of the squares of two consecutive even integers, two consecutive even numbers, is divisible by which of the following integers? 3, 4, 6, 7. These are the options. Let's see the solution. Consecutive squares of two consecutive even integers అన్నాడు. రెండు వరుస సరసంఖ్యల వర్గాల మధ్య డిఫరెన్స్. కింది వాటిలో దేనికి డివిజిబుల్ అవుతుంది అంటే ఈ నంబర్ ఆ నెంబర్లో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో ఫర్ సపోజ్ స్క్వేర్స్ అన్నాడు కదా, డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ అన్నాడు. సో 4 square minus 2 square is equal to 16 minus 4 is equal to 12. Now 8 square minus 6 square, 64 minus 36, 28. Two consecutive even integers. So ఇవి తీసుకున్నాం ఎగ్జాంపుల్స్. నౌ వీటిలో 12 and 28 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో 4 is the correct answer. In another way of solution of this question, squares of two consecutive even integers. Let the two consecutive even integers be 2n and 2n plus 2. ఇలా తీసుకుంటే then 2n plus 2 whole square minus 2n square is equal to 2n plus 2 plus 2n into 2n plus 2 minus 2n అవుతుంది. 2 కామన్ తీస్తే 4 which is divisible by 4 here. So
This is the correct answer, option B, 4. Let's see next question. The difference of the squares of two consecutive odd integers here. Odd integers is divisible by which one of the following integers? రెండు వరుస బేసి సంఖ్యలు ఇక్కడ ఆడ్ నంబర్స్ కదా, వర్గాల భేదం అన్న డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 3, 6, 7, 8. లెట్స్ సీ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నంబర్ 23. ఓకే, odd number 5 square minus 3 square is equal to 25 minus 9 is equal to 16. Another number 9 square minus 7 square, 81 minus 49, 32. So here are the numbers 16 and 32. In these options, divisible by 8, exactly divisible by 8. So last option is correct. Let's see clearly the question. Let the two consecutive odd integers to be 2n plus 1 and 2n plus 3. Then 2n plus 3 whole square minus 2n plus 1 whole square is equal to 2n plus 3 plus 2n plus 1 into 2n plus 3 minus 2n. Now 4n plus 4 into 2 is equal to 8 into n plus 1, which is divisible by 8. It's the correct one. Let's see 24th one. 24th question. If n is a natural number, then 6n square plus 6n is always divisible by 6 only, 6 and 12, 12 only, by 18 only. N is a natural number. So in this question, n is a natural number, so 6n square plus 6n always divisible by, so 6n square plus 6n is equal to 6n into n plus 1, same only. This is always divisible by 6 and 12. Why? Because n into n plus 1 always the even number, so that 6 and 12, this is completely divisible by 6 and 12. Last question of this today's session. N is a whole number which when divided by 4 gives 3 as remainder. What will be the remainder when 2n is divisible by 4? These are the options. So it is a whole number. దాన్ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 అయితే 2nని మనం 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 3210 4తో డివైడ్ చేయాలి అంటే రిమైండర్ 3, then that number is n is equal to 7 అనుకుంటే 2n is equal to 2 into 7, 14. Now 4 with this 14, 3, 12, 2 is the remainder. So remainder is 2. Okay, now the same question in another way. Let n is equal to, it's a whole number, let n is equal to 4q plus 3, then 2n is equal to 8q plus 6 is equal to 4 into 2q plus 1 plus 2 plus 2. So
when 2n is divided by 4, then the remainder is 2. This is another way of solution. Okay friends, this is about our today's session, what we have done from the topic operations on numbers and arithmetic ability, quantitative aptitude. These are the questions. So in a shortcut way, how we have to solve all of these, I have explained to you. If you understand the class, please subscribe to my channel and click the bell icon. If you have any doubt also, you can convey your doubt in the comment section. If you don't understand the class also, you can convey in the comment section. I'll give you reply. Thank you so much. Thanks for watching. Have a nice day.